మన విశ్వానికి సంబంధించినటువంటి ప్రాథమిక అంశాలను క్షుణ్ణంగా నేర్చుకుంటున్నాం. ఈ క్రమంలో గత తరగతిలో సౌర కుటుంబానికి సంబంధించినటువంటి ప్రాథమిక భావనలు, గ్రహాలకు సంబంధించి పరిభ్రమణ కాలాల మధ్య తేడాలకు సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా ఉపగ్రహాలకు సంబంధించినటువంటి అంశాలు, భూమికి సంబంధించి నిర్మాణం ఏ విధంగా ఉందనేటటువంటి అంశాలు, అదేవిధంగా వివిధ గ్రహాలకు సంబంధించి ఏ రకమైనటువంటి కక్షలు ఉన్నాయి, ఏం సంగతి అనేటటువంటి అంశాలు కూడా మొత్తం మనం క్షుణ్ణంగా నేర్చుకున్నాం. ఈరోజు క్లాస్లో మనం ఈ విశ్వ ఆవిర్భావానికి సంబంధించినటువంటిది కానివ్వండి, తర్వాత విశ్వానికి సంబంధించి ఏ ఏ సిద్ధాంతాలు మనకు ప్రాచుర్యంలో ఉన్నాయి, ప్రాచీన కాలం నుంచి అవి ఏ విధంగా పరివర్తన చెందుతూ వస్తున్నాయి, దానికి సంబంధించి మనం ప్రశ్నావళిలో ఏ రకమైనటువంటి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు, అదేవిధంగా విశ్వ గురుత్వాకర్షణ నియమం ప్రకారము ఈ ఖగోళ వస్తువులు ఏవైనా సరే ఏ విధంగా ఆకర్షించుకోబడుతున్నాయి, ఈ ఆకర్షణకు సంబంధించినటువంటి ఆ స్వభావాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటి అంశాలు ఈరోజు మనం క్షుణ్ణంగా నేర్చుకుందాం. దీంట్లో విశ్వానికి సంబంధించినటువంటి ఆవిర్భావ సిద్ధాంతాలుగా, లేకపోతే ఈ సౌర కుటుంబంలోని అమరికలకు సంబంధించినటువంటి సిద్ధాంతాలుగా మనం కొన్ని సిద్ధాంతాలను పరిగణిస్తాం. వీటన్నిటికీ సంబంధించి మొట్టమొదటి సిద్ధాంతంగా మనం భూకేంద్రక సిద్ధాంతము లేదా జియోసెంట్రిక్ థియరీని పరిగణించాల్సి వస్తుంది. ఇక్కడ భూకేంద్రక సిద్ధాంతము లేదా జియోసెంట్రిక్ థియరీ అనేటటువంటి ఈ సిద్ధాంతాన్ని గ్రీకు దేశానికి చెందినటువంటి టాలమీ అనేటటువంటి శాస్త్రవేత్త దీన్ని ప్రతిపాదించడం జరిగింది. ఈ భూకేంద్రక సిద్ధాంతం ప్రకారం విశ్వానికంతటికీ భూమి కేంద్రంగా ఉందని, సూర్యుడు, చంద్రుడు వంటి గ్రహాలన్నీ భూమి చుట్టూ తిరుగుతాయని తెలియచేసేటటువంటి ఈ సిద్ధాంతాన్ని మనం భూకేంద్రక సిద్ధాంతం అంటాం. వాస్తవానికి ప్రస్తుత పరిశీలన ప్రకారము భూమి కేంద్రంగా లేదు, కానీ ప్రాచీనంలో అటువంటి ఒక అవగాహనకు రావడానికి, ఒక సిద్ధాంతీకరణకు రావడానికి ప్రధాన కారణంగా విశ్వంలో ఉన్నటువంటి జీవరాశులన్నిట్లలో అత్యున్నత స్థాయికి చెందిన వాళ్ళు మానవులుగా పరిగణిస్తే, మానవుడు నివసించేటటువంటి భూమికి కూడా అటువంటి అత్యున్నత స్థాయిని గనక ఆపాదిస్తే అట్లాంటి పరిస్థితులలో భూమి కేంద్రస్థానంగా ఉంటుందని, సూర్యుడు మరియు ఇతర గ్రహాలు, తర్వాత చంద్రుడు కూడా భూమి చుట్టూత కక్షలలో వారి యొక్క నిర్దిష్ట కక్షలలో తిరుగుతున్నారనేటటువంటి పరిశీలనకు వచ్చి ఈ భూకేంద్రక సిద్ధాంతాన్ని ఆ విధంగా ప్రతిపాదించడం జరిగింది. విశ్వానికి అంతటికీ భూమి కేంద్రంగా ఉంటుందని, సూర్యుడు, చంద్రుడు మరియు ఇతర గ్రహాలన్నీ భూమి చుట్టూతా తిరుగుతాయనేటటువంటి సిద్ధాంతాన్ని తెలియజేసేదే భూకేంద్రక సిద్ధాంతము. దీనిని ప్రతిపాదించినటువంటి శాస్త్రవేత్తగా మనం టాలమీని పేర్కొంటాము. ఇతను గ్రీకు దేశానికి సంబంధించినటువంటి శాస్త్రవేత్త. అయితే ఆ ప్రాచీన కాలంలో మత గ్రంథాలు కానివ్వండి, మత బోధకులు చేసేటటువంటి తర్కాలు కానివ్వండి, అన్నీ కూడా ఈ భూకేంద్రక సిద్ధాంతం ఆధారంగానే జరిగేవి. ఈ క్రమంలోనే మరొక ప్రఖ్యాత మత బోధకుడైనటువంటి ఈ కోపర్నికస్ అనేటటువంటి శాస్త్రవేత్త ఈ మత బోధనలు చేసేటటువంటి క్రమంలో ఈ భూకేంద్రక సిద్ధాంతంలో కొన్ని లోపాలు ఉన్నట్లుగా గ్రహించడం జరిగింది. ఈ లోపాలను సరిదిద్దడం కోసం తను చేసినటువంటి పరిశీలనల ఆధారంగా మరొక సిద్ధాంతము వెలుగులోకి వచ్చింది. దాన్నే మనం సూర్యకేంద్రక సిద్ధాంతంగా పరిగణిస్తాము, లేదా హీలియోసెంట్రిక్ థియరీ అనేటటువంటి టెర్మినాలజీతో దీన్ని పిలుస్తాము. సూర్యకేంద్రక సిద్ధాంతము లేదా హీలియోసెంట్రిక్ థియరీ, దీనిని మనకు అందించినటువంటి శాస్త్రవేత్త కోపర్నికస్. ఇతను పోలాండ్ దేశానికి సంబంధించినటువంటి శాస్త్రవేత్తగా మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ భూకేంద్రక సిద్ధాంతంలో భూమి కేంద్రంగా ఉంటుందని తెలియజేస్తే, సూర్యకేంద్రక సిద్ధాంతంలో సూర్యుడే కేంద్ర స్థానంలో ఉంటాడని, భూమి మరియు ఇతర గ్రహాలన్నీ ఈ సూర్యుని చుట్టూతా వృత్తాకార కక్షలలో పరిభ్రమిస్తున్నాయని చెప్పేసి అని సూర్యకేంద్రక సిద్ధాంతం ప్రతిపాదిస్తుంది. ప్రధానంగా భూకేంద్రక సిద్ధాంతము మరియు సూర్యకేంద్రక సిద్ధాంతము ఇవి రెండూ కూడా వృత్తాకార కక్షలకు సంబంధించినటువంటి భావనలు మనకు అందజేస్తాయి. అనగా భూకేంద్రక సిద్ధాంతంలో కానివ్వండి, సూర్యకేంద్రక సిద్ధాంతంలో కానివ్వండి, ఆయా ఖగోళ వస్తువులన్నీ కూడా ఈ కేంద్ర స్థానంలో ఉన్నటువంటి దాని చుట్టూతా వృత్తాకార కక్షల్లో తిరుగుతున్నాయనేటటువంటి అంశాన్ని ఇవి రెండు మనకు అందించాయి. అయితే ఈ సిద్ధాంతంలో కూడా కొన్ని పరిశీలనలు ఉన్నాయని తర్వాత పరిశీలించినటువంటి శాస్త్రవేత్తలు ప్రధానంగా పేర్కొనడం జరిగింది. ఒకవేళ వృత్తాకార కక్షల్లో పరిభ్రమించే క్రమంలో ఇక్కడ సూర్యుడి నుంచి ఏ రోజు చూసినా కూడా సమానమైనటువంటి స్థాయిలో ఉష్ణరాశి కానివ్వండి, వెలుతురు కానివ్వండి మనకు అందాల్సిన అవసరం ఉంది. కానీ వాస్తవంగా పరిశీలించినట్లయితే అలా జరగటం లేదు. కాబట్టి ఈ ఓరియంటేషన్లో శాస్త్రవేత్తలు పరిశీలనలు చేసిన తర్వాత మరి ఒక ముఖ్యమైనటువంటి అంశం వెలుగులోకి వచ్చింది. అయితే ఇటువంటి ఈ పరిశీలనన్నింటినీ కొనసాగించినటువంటి శాస్త్రవేత్తగా మనం టైకో బ్రాహీని పేర్కోవాల్సి వస్తుంది. సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని మొదటి దశలో తను కూడా
సరైనదేనని చెప్పేసి వివరించినటువంటి శాస్త్రవేత్తగా టైకో బ్రాహీని మనం తెలియజేస్తాం. అయితే సూర్యుడు కేంద్ర స్థానంలో ఉన్నమాట నిజమే, కానీ సూర్యుని చుట్టూత గ్రహాలు అనేవి వృత్తాకార కక్షలో తిరుగుతున్నాయి అనేటటువంటి భావన సరైనది కాదు అనేటటువంటి అంశాలను తర్వాత పరిశీలించినటువంటి శాస్త్రవేత్తలు ఇచ్చారు. ఇక్కడ ఈ శాస్త్రవేత్తల యొక్క అంచనాలను దృష్టిలో పెట్టుకొని టైకో బ్రాహీ కొన్ని పరిశీలన చేసి అయితే ఎటువంటి సిద్ధాంతాలు కూడా తను అందించకుండానే ముగించడం జరుగుతుంది. తర్వాత టైకో బ్రాహీకి సంబంధించినటువంటి శిష్యుడైనటువంటి కెప్లర్ అనేటటువంటి శాస్త్రవేత్త తను కొన్ని పరిశీలనలు చేసిన తర్వాత ఒక 3 నియమాలను మనకు అందించడం జరిగింది. దీన్ని మనం కెప్లర్ గ్రహ గమన నియమాలుగా మనం పేర్కొంటాము. ఈ గ్రహ గమన నియమాలే 3 ఉంటాయి కాబట్టి మొదటి గ్రహ గమన నియమము, రెండవ గ్రహ గమన నియమము, మూడవ గ్రహ గమన నియమంగా మనం ఇక్కడ పేర్కొంటాము. ఇక్కడ కెప్లర్ అందించినటువంటి ఈ నియమాల ఆధారంగా మనకు వృత్తాకార కక్షలు కాకుండా దీర్ఘ వృత్తాకార కక్షలు అనేటటువంటి భావన ఒకటి మనకు వెలుగులోకి వచ్చింది. వాస్తవంగా కక్ష అంటే సూర్యుని చుట్టూత భూమి కానీ లేదా ఇతర గ్రహాలు కానీ వాటి నిర్ధారిత మార్గంలో తిరిగేటటువంటి ఆ ఊహాజనితమైనటువంటి మార్గాన్ని మనం కక్షగా పరిగణిస్తాము. ఇక్కడ కక్ష అనేది ప్రధానంగా మనకు కంటికి కనిపించేది కాదు, కేవలం ఊహాజనితంగా మాత్రమే అవి పరిభ్రమిస్తూ ఉంటాయి. ఒక ఊహాత్మక రేఖల్ని మనం ఇక్కడ కక్షలుగా పరిగణిస్తూ ఉంటాం. అయితే దీర్ఘవృత్తాకార కక్షలకు సంబంధించినటువంటి మొట్టమొదటి అంచనాకు వచ్చినటువంటి శాస్త్రవేత్తగా మనం ఇక్కడ కెప్లర్ను పరిశీలిస్తాము. అంతకుముందు వచ్చినటువంటి సిద్ధాంతాలన్నీ కూడా వృత్తాకార కక్షలనే మనకి ఇక్కడ అందించినాయి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఒకవేళ ఈ ఓరియంటేషన్లో మనకు క్వశ్చన్ వచ్చినట్లయితే మొట్టమొదటిసారిగా దీర్ఘవృత్తాకార కక్షల భావనను వివరించింది ఎవరు? ఈ ఓరియంటేషన్లో క్వశ్చన్ వస్తే ఇక్కడ ఆప్షన్స్గా టాలమీ, కోపర్నికస్, న్యూటన్ మరియు కెప్లర్ అనేటటువంటి ఆప్షన్స్ కనుక్కుంటే మనం ఇక్కడ కెప్లర్ అనేదాన్ని మనం సమాధానంగా గుర్తించాల్సి ఉంటుంది. ఇక్కడ ఒకవేళ ఈ భూకేంద్రక సిద్ధాంతము, సూర్యకేంద్రక సిద్ధాంతాలు ఏ కక్షలను వివరించాయి అనే అంశంలో కనుక మనం ప్రశ్నను ఎక్స్పెక్ట్ చేస్తే అక్కడ వృత్తాకార కక్షలని, కెప్లర్ గ్రహ గమన నియమాలు ఇచ్చినటువంటి కక్ష ఏ రకానికి చెందింది అంటే దీర్ఘ వృత్తాకార కక్షకు చెందింది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. తర్వాత మొదటి గ్రహ గమన నియమం ప్రకారము లేదా కెప్లర్ మొదటి గ్రహ గమన నియమం ప్రకారము ఇక్కడ ఆ సిద్ధాంతాన్ని కనుక మనం ఒకసారి పరిశీలిస్తే సూర్యుని చుట్టూ గ్రహాలు దీర్ఘ వృత్తాకార కక్షల్లో పరిభ్రమిస్తున్నాయని, దీర్ఘవృత్తం యొక్క ఏదేని ఒక నాభిలో సూర్యుడు ఉంటాడు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనకు మొదటి గ్రహ గమన నియమం వివరిస్తుంది. వాస్తవానికి వృత్తాకార కక్షలకు ఒకే ఒక కేంద్రం ఉంటుంది. ఈ కేంద్రం నుంచి వృత్త పరిధి మీద ఏ బిందువును చూసుకున్నా కూడా అవన్నీ కూడా సమాన దూరాలలో ఉంటాయి. మరి వాస్తవానికి వృత్తాకార కక్షలను కాస్త సాగదీసినట్లయితే అవి దీర్ఘ వృత్తాకార కక్షలుగా మనం గుర్తించడానికి అనువుగా ఉంటుంది. ఇక్కడ వృత్తాకార కక్షలను పొడిగించినా లేకపోతే దాన్ని స్ట్రెచ్ చేసినట్లయితే అవి దీర్ఘ వృత్తాకారంగా ఉంటాయనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. వృత్తాన్ని గీయడానికి ఒక కేంద్రం సరిపోతే దీర్ఘ వృత్తాకార కక్షలను గీయడానికి 2 కేంద్రాలు లేకపోతే నాభులు అంటారు, వాటిని 2 నాభులు అవసరమవుతాయి. ఇక్కడ ఏదైనా ఒక నాభిలో సూర్యుడు ఉన్నట్లుగా భావించాల్సి వస్తుంది అనేటటువంటి అంశాన్ని వివరించే నియమమే కెప్లర్ మొదటి గ్రహ గమన నియమంగా మనం చెప్పుకుంటాం. దీన్నే మనం మరొక రకంగా కక్షా సూత్రంగా చెప్పుకుంటాం. కక్షా సూత్రం ప్రకారము సూర్యుని చుట్టూ గ్రహాలు దీర్ఘవృత్తాకార కక్షల్లో తిరుగుతున్నాయని, దీర్ఘవృత్తం యొక్క ఏదేని ఒక నాభిలో సూర్యుడు ఉంటాయని వివరించేటటువంటి సూత్రంగా మనం కక్షా సూత్రాన్ని పేర్కొంటాం. ఇక రెండవ గ్రహ గమన నియమము, దీన్నే మనం విస్తీర్ణ నియమము అని చెప్పేసి అని అంటాము. ఈ కెప్లర్ రెండవ గ్రహ గమన నియమము లేదా విస్తీర్ణ సూత్రము ఆధారంగా సూర్యునికి మరియు గ్రహానికి మధ్య నుండేటటువంటి దూరాన్ని కలిపేటటువంటి రేఖ, దీన్ని మనం వ్యాసార్థ సదిశ అంటాం. పర్టికులర్ డైరెక్షన్లో ఉంటుంది కాబట్టి దీన్ని వ్యాసార్థ సదిశగా పేర్కొంటాము. ఈ వ్యాసార్థ సదిశ అనేది సమాన కాల వ్యవధులలో సమాన వైశాల్యాలను ఏర్పరుస్తుంది అనేటటువంటి అంశాన్ని మనకి విస్తీర్ణ సూత్రము లేదా కెప్లర్ రెండవ గ్రహ గమన నియమము తెలియచేస్తుంది. అంటే దీని ప్రకారము సూర్యుని చుట్టూతా ఒక గ్రహం పరిభ్రమించేటటువంటి సమయంలో కొంతకాలం పాటు సూర్యునికి దగ్గరగా ఉండేటటువంటి పరిస్థితి, కొంతకాలం పాటు సూర్యునికి దూరంగా ఉండేటటువంటి పరిస్థితులలో ఉంటుంది. ఈ రకమైనటువంటి సమయాలలో లేదా సందర్భాలలో నిర్దిష్ట కాలంలో ఏర్పరిచేటటువంటి ఆ వైశాల్యం అనేది ఏ సందర్భంలో చూసినా కూడా సమాన కాల వ్యవధిలో సమానంగా ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఈ నియమాన్ని ఇచ్చినటువంటి సూత్రము లేదా సిద్ధాంతంగా విస్తీర్ణ సూత్రము లేదా కెప్లర్ రెండవ గ్రహ గమన నియమంగా మనం ఇక్కడ చెప్పుకుంటాము. దీని ప్రకారం సూర్యునికి గ్రహానికి ఏ గ్రహానికైనా సరే సూర్యునికి గ్రహానికి కలిపేటటువంటి రేఖ లేదా వ్యాసార్థ సదిశ అనేది
సమాన కాల వ్యవధుల్లో సమాన వైశాల్యాలను ఏర్పరుస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. మరి ఒకటి, ఇది అత్యంత ముఖ్యమైనటువంటిది. దీని ప్రకారము కక్ష యొక్క కాలవర్గానికి మరియు గ్రహానికి సూర్యునికి మధ్య గల దూరానికి మధ్య ఉండేటటువంటి సంబంధాన్ని ఇచ్చినటువంటి నియమంగా మనం ఇక్కడ 3వ గ్రహగమన నియమాన్ని చెప్తాము, లేదా దీనిని మనం ఆవర్తన సూత్రము అనేటటువంటి అంశంగా ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. దీని ప్రకారము కక్ష కాలవర్గము సూర్యునికి గ్రహానికి మధ్య గల సగటు దూరం యొక్క అర్ధగురు అక్ష ఘనానికి అనులోమానుపాతంలో ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. దీని ప్రకారము కక్షా కాలం యొక్క వర్గము అనగా కక్ష యొక్క కాలాన్ని టీగా మనం తీసుకుంటే దీని యొక్క వర్గాన్ని T² పరిగణిస్తాము. ఇక్కడ సూర్యునికి గ్రహానికి మధ్య నుండేటటువంటి ఆ సగటు దూరాన్ని R తీసుకుంటే దీని యొక్క ఘనము మనకు ఇక్కడ R³ పరిగణించాల్సి వస్తుంది. అంటే R³ ఈజ్ ప్రపోర్షనల్ టు T². ఇక్కడ దీన్ని R³/T² ఈజ్ ఈక్వల్ టు ఒక కాన్స్టంట్ టర్మ్గా ఇక్కడ మనం చూసుకుంటాము. సో ఇక్కడ దూరం పెరుగుతున్న కొలది ఇక్కడ సమయం కూడా పెరుగుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. లేదా దూరం పెరుగుతున్న కొలది ఇక్కడ కాలం కూడా పెరుగుతుంది కాబట్టి అక్కడ వేగం అనేది తక్కువగా ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. లేదా సూర్యునికి సమీపంగా ఉండేటటువంటి గ్రహాలకు, బుధుడు వంటి గ్రహాలకు అతి తక్కువ పరిభ్రమణ కాలం ఉంటుంది, అదేవిధంగా పరిభ్రమణ వేగము ఎక్కువగా ఉంటుంది అనేటటువంటి అంశాలను వివరించేటటువంటి ఒక నియమంగా ఈ ఆవర్తన సూత్రాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఈ క్రమంలో చూసినట్లయితే మనకు సూర్యుని నుంచి నెప్ట్యూన్ అనేది అత్యధిక దూరంలో ఉంటుంది కాబట్టి ఈ సందర్భంలో అక్కడ ఆవర్తన కాలం అనేది ఎక్కువగా ఉంటుందనేటటువంటి అంశాన్ని, అదేవిధంగా పరిభ్రమణ వేగం కూడా తక్కువగా ఉంటుందనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. కెప్లర్ 3వ గ్రహ గమన నియమం ప్రకారము R³/T² ఈజ్ ఈక్వల్ టు కాన్స్టాంట్. దీన్ని మనం R³ ఈజ్ ప్రపోర్షనల్ టు T² అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. దీంట్లో ప్రధానంగా గ్రహగమన నియమాలకు సంబంధించి మొదటి నియమాన్నేమో కక్షా సూత్రం అన్నాం, రెండవ దాన్నేమో విస్తీర్ణ సూత్రం అన్నాం, మూడవ దాన్నేమో ఆవర్తన సూత్రం అన్నాం. దీంట్లో ఒక మ్యాచ్ ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ అయినా ఇక్కడ మనం ఆవిష్కరించుకోవచ్చు, లేదా ఇక్కడ జతపరిచేటటువంటి అంశంలో క్వశ్చన్ పడినా పర్వాలేదు, లేకపోతే క్రింది వాళ్ళలో సత్యమేది లేదా అసత్యమేది అనేటటువంటి ఓరియంటేషన్లో కూడా మనకి ఇక్కడ ప్రశ్న పడే అవకాశం ఉంది. లేదా గ్రహ గమనాలకు సంబంధించి ఆవర్తన సూత్రాన్ని అందించినటువంటి శాస్త్రవేత్త ఎవరు అనేటటువంటి ఓరియంటేషన్లో కూడా మనం ఇక్కడ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. లేదా కెప్లర్ క్రింది వానిలో ఏ సూత్రాన్ని కెప్లర్ సూత్రంగా పరిగణించము, లేకపోతే క్రింది వానిలో ఏది కెప్లర్ యొక్క సూత్రంగా మనం ఇక్కడ పరిగణిస్తామనే ఓరియంటేషన్లో కూడా మనకి ఇక్కడ ప్రశ్నలు వచ్చేటటువంటి దాఖలాలు ఉన్నాయి. సో చంద్రుడు భూమి చుట్టూతో తిరిగి రావడానికి పట్టేటటువంటి కాలము 27.3 రోజులుగా ఇక్కడ మనం పరిగణించుకోవాలి. అంటే చంద్రుడు భూమి చుట్టూతో ఒకసారి పరిభ్రమించడానికి పట్టేటటువంటి సమయంగా మనం ఇక్కడ 27.3 డేస్ని మనం ఇక్కడ పరిగణిస్తాం. తర్వాత ఈ శాస్త్రవేత్తల యొక్క పరిశీలనలు ఇదే విధంగా కొనసాగుతుండగా ఈ క్రమంలోనే న్యూటన్కి సంబంధించినటువంటి మరొక ముఖ్యమైనటువంటి సిద్ధాంతం మనకు అందుబాటులోకి వచ్చింది. తను ఒక యాపిల్ చెట్టు కింద కూర్చున్న క్రమంలో యాపిల్ చెట్టు నుంచి రాలినటువంటి ఒక పండు తన నెత్తి మీద పడినట్లుగా, ఈ పండు పడిన క్రమంలో న్యూటన్ గమనించినటువంటి అంశంగా మనం ఆల్రెడీ చదివే ఉన్నాం, నేర్చుకునే ఉన్నాం. పండు కేవలం కిందికే ఎందుకు పడాలి, ఇది పడినటువంటి క్రమంలో పైకి ఎందుకు వెళ్ళకూడదు అనేటటువంటి అంశాలను న్యూటన్ పరిగణలోకి తీసుకొని కొన్ని రకాలైనటువంటి పరిశోధనలు జరిపిన తర్వాత ఒక సూత్రాన్ని వెల్లడించినట్లుగా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ చెట్టుపై పడుతున్నటువంటి యాపిల్ పండును గమనించిన తర్వాత ఈ సూత్రంగా మనం ఏం చెప్పుకుంటామంటే, భూమి తన మీద ఉన్నటువంటి ప్రతి వస్తువును తన కేంద్రం వైపుగా ఆకర్షించుకుంటుంది అని వెల్లడించినటువంటి శాస్త్రవేత్తగా మనం ఇక్కడ న్యూటన్ను గమనించుకుంటాం. అయితే ఈ ఆకర్షణ బలం అనేది కేవలం భూమి మీద మరియు భూమికి సంబంధించినటువంటి వస్తువుల మీద మరియు భూమి మీద ఉన్నటువంటి వస్తువుల మీదనే కాకుండా విశ్వానికి సంబంధించి కూడా మనం కనుక దీనిని ఎక్స్పాండ్ చేయగలిగితే, విస్తృతపరచగలిగితే ఈ రకమైనటువంటి ప్రయోగము మరే రకమైనటువంటి సిద్ధాంతాలకు దారితీస్తుంది అనేటటువంటి పరిశీలన ఆధారంగా న్యూటన్ ఇచ్చినటువంటి ఈ సూత్రాన్నే న్యూటన్ విశ్వ గురుత్వాకర్షణ బలం లేదా న్యూటన్ విశ్వ గురుత్వాకర్షణ నియమంగా మనం ఇక్కడ చెప్పుకుంటాము. ఇక్కడ న్యూటన్ అందించినటువంటి ఈ టెర్మినాలజీని మనం గురుత్వ బలము లేకపోతే గురుత్వాకర్షణ బలము అనేటటువంటి టెర్మినాలజీలతోటి మనం ఇక్కడ చూస్తాం. విశ్వంలోని అన్ని వస్తువులు ఇతర వస్తువులను పరస్పరం ఆకర్షించేటటువంటి ఒక బలాన్నే మనం ఇక్కడ గురుత్వ బలంగా చెప్పుకుంటాం.
భూమికి సంబంధించి దీన్ని భూమి యొక్క ఆకర్షణ బలంగా చెప్పుకుంటాం. విశ్వంలోని వస్తువులకు సంబంధించి దీన్ని విశ్వ గురుత్వాకర్షణ బలంగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. ప్రాథమికంగా బలానికి సంబంధించినటువంటి ప్రాథమిక అంశాలు మొత్తం కూడా న్యూటన్ మహాశయుడు అందించడం వలన ఇక్కడ ఈ విశ్వానికి సంబంధించినటువంటి అన్ని వస్తువులు కూడా ఒకదానినొకటి పరస్పరం ఆకర్షించుకునేటటువంటి ఈ గుణం ఆధారంగా విశ్వ గురుత్వాకర్షణ నియమం అనేది మనకి ఇక్కడ ప్రతిపాదించబడింది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూడాలి. న్యూటన్ విశ్వ గురుత్వాకర్షణ నియమం ప్రకారము విశ్వంలోని ఏదైనా రెండు వస్తువుల మధ్య ఉండేటటువంటి ఆకర్షణ బలం అనేది వాటి యొక్క ద్రవ్యరాశుల లబ్ధానికి అనులోమానుపాతంలో ఉంటుందని, మరియు ఇదే ఆకర్షణ బలం వాటి మధ్య గల దూర వర్గానికి విలోమానుపాతంలోనూ ఉంటుందనేటటువంటి అంశాలు ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. న్యూటన్ విశ్వ గురుత్వాకర్షణ నియమం ప్రకారం ఏదైనా రెండు వస్తువుల మధ్య ఉండేటటువంటి ఆకర్షణ బలం అనేది వాటి ద్రవ్యరాశుల లబ్ధానికి అనులోమానుపాతంలో ఉంటుంది అనుకుంటే దీన్ని మనం F ఈజ్ ప్రపోర్షనల్ టు m1 m2గా చెప్పుకోవచ్చు. అదేవిధంగా వాటి మధ్య గల దూర వర్గానికి విలోమానుపాతంలో ఉంటుంది అంటే దీనిని F ఈజ్ ప్రపోర్షనల్ టు 1/r² చెప్పవచ్చు. ఇక్కడ పై రెండు సమీకరణాల ఆధారంగా F ఈజ్ ప్రపోర్షనల్ టు m1 m2/r² అనవచ్చు. ఇక్కడ m1 m2 అనేది విశ్వంలోని ఏ రెండు వస్తువుల యొక్క ద్రవ్యరాశుల లబ్ధంగా చెప్పుకుంటే r అనేది వాటి మధ్య దూరంగా చెప్పుకుంటాం. దీనినే ఒక సమీకరణ రూపంలో రాసుకుంటే F ఈజ్ ఈక్వల్ టు g ఇంటూ m1 m2/r² ఇక్కడ మనం ఒక సమీకరణ రూపంలో దీన్ని ఇక్కడ చెప్తాం. ఇక్కడ F అనేది విశ్వ గురుత్వాకర్షణ బలము లేదా స్థిరాంకంగా మనం ఇక్కడ F అనేది విశ్వ గురుత్వాకర్షణ బలంగా చెప్తాము. g అనే దానిని విశ్వ గురుత్వాకర్షణ స్థిరాంకంగా మనం ఇక్కడ పరిగణిస్తాము. ఇక్కడ విశ్వ గురుత్వాకర్షణ స్థిరాంకం యొక్క విలువ అనేది g ఈజ్ ఈక్వల్ టు F ఇంటూ r²/m1 m2 అనేటటువంటి సూత్రం ఆధారంగా మనం ఇక్కడ గణించవచ్చు. ఇక్కడ SI పద్ధతిలో బలానికి సంబంధించినటువంటి ప్రమాణాలు కనుక మనం పరిశీలిస్తే న్యూటన్గా మనం ఇక్కడ చెప్పుకుంటాము. అయితే SI పద్ధతిలో విశ్వ గురుత్వాకర్షణ స్థిరాంకానికి సంబంధించినటువంటి ప్రమాణాలు కనుక మనం చూసినట్లయితే న్యూటన్ m²/kg². దీనిని మనం మరొక రకంగా న్యూటన్ m², kg⁻²గా చెప్పుకుంటాము. న్యూటన్ విశ్వ గురుత్వాకర్షణ స్థిరాంకం యొక్క విలువను మనం పరిగణించాల్సి వస్తే 6.67 × 10⁻11 న్యూటన్ m², kg⁻²గా మనం ఇక్కడ పరిగణించాల్సి వస్తుంది. ఇక్కడ విశ్వ గురుత్వాకర్షణ స్థిరాంకంను g ఈజ్ ఈక్వల్ టు Fr²/m1 × m2 అనేటటువంటి సమీకరణం ద్వారా మనం ఇక్కడ తెలుసుకుంటాము, సూత్రం ద్వారా తెలుసుకుంటాము. దీంట్లో భాగంగా g ఈజ్ ఈక్వల్ టు 6.67 × 10⁻11 న్యూటన్ m², kg⁻²గా మనం ఇక్కడ చెప్పుకుంటాం. ఈ ఓరియంటేషన్లో మనం క్వశ్చన్ కనుక ఎక్స్పెక్ట్ చేస్తే SI పద్ధతిలో బలానికి ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా SI పద్ధతిలో విశ్వ గురుత్వాకర్షణ స్థిరాంకానికి సంబంధించినటువంటి ప్రమాణాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటి అంశంలో మనం ఇక్కడ క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. విశ్వ గురుత్వాకర్షణ స్థిరాంకము యొక్క విలువ ఎంత అనే ఓరియంటేషన్లో కూడా మనం ఇక్కడ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. న్యూటన్ తర్వాత మరికొన్ని పరిశీలనలు చేసినటువంటి శాస్త్రవేత్త గెలీలియోను మనం ఇక్కడ చెప్పుకోవాల్సి వస్తుంది. గెలీలియో ఇచ్చినటువంటి పరిశీలనల ఆధారంగా వాతావరణం యొక్క స్నిగ్ధత పొరలు అంటారు. అంటే వాతావరణం అనేది భూమి నుంచి పైకి వెళ్తున్న కొద్దీ వివిధ పొరలుగా ఉంటుందనేటటువంటి అంశాలను ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఈ వాతావరణ పొరలు అనేవి వాటి యొక్క సాంద్రతల ఆధారంగా అవి పొరలుగా ఉంటాయనేటటువంటి అంశాన్ని మనం గుర్తుంచుకుంటే ఇక్కడ ఈ వాతావరణ పొరల మధ్య ఉండేటటువంటి ఈ వాతావరణ కణాలు ఒక పొరలోని కణాలు మరొక పొరలోని కణాలను ఆకర్షించుకుంటాయి. ఈ రెండింటి మధ్య ఉండేటటువంటి ఆకర్షణ బలాల వలన ఆ పొరల గుండా ఏదైనా వస్తువు ప్రయాణించేటప్పుడు దాని యొక్క వేగం అనేది కొంత మందగిస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. అంటే ఆ వాతావరణ పొరల గుండా వస్తువు ప్రయాణించేటప్పుడు దాని యొక్క వేగాన్ని తగ్గించేటటువంటి ఆ ధర్మాన్ని మనం స్నిగ్ధతగా చెప్పుకుంటాం. సో ఇట్లా వాతావరణంలోని పొరల యొక్క స్నిగ్ధతా బలాలు తక్కువగా ఉన్నా, లేకపోతే వాతావరణం అనేది ఆబ్సెంట్గా ఉన్నా, లేకపోతే లేనట్లుగా కనుక భావించగలిగితే పీసా గోపురం నుంచి వదిలినటువంటి ఏ రెండు వస్తువులైనా ఒకే సమయంలో భూమిని తాకుతాయని వివరించినటువంటి శాస్త్రవేత్తగా మనం ఇక్కడ గెలీలియోని పరిగణిస్తాము. తన ప్రకారము బరువుతో నిమిత్తం లేకుండా ఒక పక్షి ఈకను 5 రూపాయల కాయిన్ను రెండింటినీ ఒకటేసారి కనుక మనం వదిలేస్తే వాతావరణ యొక్క ప్రభావం లేనటువంటి సమయంలో అవి రెండు ఒకేసారి భూమిని చేరుతాయనేటటువంటి సిద్ధాంతాన్ని గెలీలియో మనకు వివరించాడు. అంటే ఏ రెండు వస్తువులైనా వాటి యొక్క ద్రవ్యరాశితో నిమిత్తం లేకుండా ఒకే ఆకర్షణ బలంతో భూమి తన వైపుకి ఆకర్షించుకుంటుందని నిరూపించినటువంటి శాస్త్రవేత్తగా మనం ఇక్కడ గెలీలియోని పరిగణిస్తాము.
తను ఇచ్చినటువంటి ఈ భావననే మనకు గురుత్వ త్వరణము అనేటటువంటి అంశాన్ని ఇచ్చిందనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ గురుత్వ త్వరణానికి సంబంధించి మరికొన్ని అంశాలు కనుక మనం పరిశీలిస్తే ఇక్కడ కొంత నిర్దిష్ట ఏదైనా వస్తువుని పైకి విసిరేసినప్పుడు అది కొంత వేగంతో ఒక నిర్దిష్ట ఎత్తుకి చేరుతుంది. ఈ నిర్దిష్ట ఎత్తుకు చేరినప్పుడు దాని యొక్క వేగం కనుక శూన్యమైతే ఆ నిర్దిష్ట ఎత్తు నుంచి అది తిరిగి కిందికి పడుతుంది. ఏదైనా వస్తువుని నిట్టనిలుగా పైకి విసిరేసినప్పుడు కొంత ఎత్తుకు చేరిన తర్వాత దాని యొక్క వేగము శూన్యమై తర్వాత అది కిందికి ప్రయాణించే క్రమంలో ఆ వస్తువుని మనం స్వేచ్ఛా పతన వస్తువుగా పరిగణిస్తాం, ఫ్రీ ఫాలింగ్ బాడీగా పరిగణిస్తాము. ఈ క్రమంలో ఆ వస్తువుకి గురుత్వాకర్షణ బలం వలన ఏర్పడేటటువంటి త్వరణాన్ని మనం గురుత్వ త్వరణంగా చెప్పుకుంటాం. స్వేచ్ఛాపతన వస్తువుకు గురుత్వాకర్షణ బలం ప్రభావం వల్ల ఏర్పడేటటువంటి త్వరణాన్ని మనం ఇక్కడ గురుత్వ త్వరణం అంటాము. ఇక్కడ బలం F = ma అనేటటువంటి సమీకరణాన్ని మనం కనుక పరిశీలిస్తే ఇక్కడ ఈ త్వరణం విలువను మనం కనుక జీగా పరిగణించేట్లయితే గురుత్వ త్వరణం విలువకు సమానం అవుతుంది. కాబట్టి F = mg అనేటటువంటి విలువతోటి ఇక్కడ మనం దీన్ని పరిశీలించవచ్చు. దీని ఆధారంగానే విశ్వ గురుత్వాకర్షణ స్థిరాంకం ఆధారంగా గురుత్వ స్థిరాంకం యొక్క విలువను లేదా గురుత్వ త్వరణం యొక్క విలువను కనుక మనం పరిశీలించినట్లయితే G = G × m/r² మనం ఇక్కడ పరిగణిస్తాము. ఇక్కడ M అనేది భూగోళం యొక్క ద్రవ్యరాశికి మరియు R అనేది భూమి యొక్క వ్యాసార్థానికి సమానం అవుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. అంటే స్మాల్ g = gm/r²లో M అనేది దేని యొక్క ద్రవ్యరాశిని తెలియజేస్తుంది అనేటటువంటి ఓరియంటేషన్లో మనం ప్రశ్నను ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అదేవిధంగా స్మాల్ r అనేది దేనిని తెలియజేస్తుంది అనే ఓరియంటేషన్లో మనం ఇక్కడ ప్రశ్నను ఎక్స్పెక్ట్ చేయవచ్చు. దీని ప్రకారము ఈ భూమి యొక్క గురుత్వ త్వరణం విలువ ఆ వస్తువు యొక్క ద్రవ్యరాశి మీద ఆధారపడి ఉండదు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. కేవలం భూగోళం యొక్క ద్రవ్యరాశి మీద ఆధారపడి మాత్రమే ఈ గురుత్వ త్వరణం యొక్క విలువ ఉంటుందనేటటువంటి అంశాన్ని ఇక్కడ చూడాలి. G విలువ ప్రధానంగా వస్తువు యొక్క ద్రవ్యరాశి ఎంత ఉంది అనే దాని మీద ఆధారపడి ఉండదు. ఇక్కడ G యొక్క విలువగా మనం చూసినట్లయితే 9.8 m/s² అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. G = 9.8 m/s² మనం ఇక్కడ చెప్తాము. అయితే భూమికి సంబంధించి ఈ గురుత్వ త్వరణం అనేది ఎక్కడెక్కడ ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి అంశాల మీద మనకు పలు పరీక్షలలో ప్రశ్నలు వచ్చినాయి. ఇక్కడ సూర్యుని మీద ఈ గురుత్వ త్వరణం విలువ 27.4 m/s² మనం పరిగణిస్తే చంద్రుని మీద దీని యొక్క విలువ 1.67 m/s² మనం ఇక్కడ గమనించాల్సి వస్తుంది. భూమి యొక్క ప్రభావ ద్రవ్యరాశికి సంబంధించి ఒక సూత్రాన్ని కనుక మనం ఇక్కడ గమనించినట్లయితే m = 4/3 πr² రోగా చెప్తాము. ఇక్కడ రో అనేది భూమి యొక్క సగటు సాంద్రతను తెలియజేస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. అయితే గురుత్వాకర్షణకు సంబంధించి లేదా గురుత్వ త్వరణానికి సంబంధించి ఏ అంశాలు ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయి అనేటటువంటి అంశాన్ని కనుక మనం పరిశీలిస్తే ఉన్నత అంశాల వద్ద G విలువ తగ్గుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. లేదా భూమి యొక్క ఉపరితలం నుంచి పై వైపుకి లేదా ఎత్తుకు వెళ్తున్న కొలది ఇక్కడ గురుత్వ త్వరణం యొక్క విలువ తగ్గుతుంది అనేటటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. అదేవిధంగా భూమి యొక్క ఉపరితలం నుంచి లోతుకు వెళుతున్న కొలది ఈ సందర్భంలో కూడా గురుత్వ త్వరణం యొక్క విలువ తగ్గుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. తర్వాత స్థానిక పరిస్థితుల ఆధారంగా కూడా ఇక్కడ G విలువ అనేది మారుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం చూసుకోవాలి. ప్రస్తుతం ఏ ప్రాంతంలో చూసినా మల్టీ స్టోర్డ్ బిల్డింగ్స్ ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి ఈ సందర్భాలలో స్టోరింగ్ బిల్డింగ్లలో పై ప్రాంతంకు వెళ్తున్న కొలది అక్కడ కూడా కొంత మారుతుందని, తర్వాత భూ నిక్షేపాలు ఉన్న పరిస్థితులలో భౌగోళిక స్థానిక కారణాల వలన కూడా ఇక్కడ G విలువ కొద్దిగా మారుతుంది అనేటటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. తర్వాత ధృవాల వైపుకు వెళ్తున్న కొలది ఇక్కడ భూమి యొక్క వ్యాసార్థము తగ్గుతుంది కాబట్టి గురుత్వ త్వరణం విలువ అత్యధికంగా ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. తర్వాత భూమధ్యరేఖ ప్రాంతం వద్ద భూమి యొక్క వ్యాసార్థము గరిష్టంగా ఉంటుంది కాబట్టి ఈ సందర్భంలో భూమధ్యరేఖ దగ్గర గురుత్వ త్వరణం విలువ తక్కువగా ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ జతపరిచే ఓరియంటేషన్లో మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. లేదా ఉన్నతాంశాలకు పోయే కొలది భూమి యొక్క గురుత్వాకర్షణ ప్రభావం ఏ విధంగా ఉంటుంది, పెరుగుతుందా తగ్గుతుందా అనేటటువంటి ఓరియంటేషన్లో మనం ఇక్కడ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. తర్వాత వివిధ ప్రాంతాలలో ఉండేటటువంటి ఈ గురుత్వ త్వరణం విలువను కలిగి ఉండేటటువంటి ఒక పరికరంగా మనం ఇక్కడ గురుత్వ మాపకాన్ని చెప్పుకుంటాం. ఇక్కడ ఒక ప్రాంతంలో G విలువలో కలిగేటటువంటి స్వల్ప మార్పులను కనుగొనడానికి కూడా ఈ గురుత్వ మాపకాన్ని వినియోగిస్తామనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ప్రస్తుతం వాడేటటువంటి గురుత్వ మాపకాలన్నీ
మాపకాలని బారెడన్ గురుత్వ మాపకమని మరియు గల్ఫ్ గురుత్వ మాపకం అనేటటువంటి అంశాలను ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. అయితే గురుత్వ త్వరణం యొక్క ప్రభావము వస్తురాశి మీద లేకపోతే వస్తువుల మీద ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి అంశంలో మనకు గతంలో చాలా ప్రశ్నలు వచ్చినాయి. ఇక్కడ వస్తువులో ఉండేటటువంటి పదార్థం యొక్క పరిమాణాన్ని మనం దాని యొక్క ద్రవ్యరాశిగా మనం పేర్కొంటాం. సపోజ్ ఏదైనా ఒక వస్తువుని భూమి మీద ఉంచినా చంద్రుని మీద ఉంచినా దానిలో మారినటువంటి ఒక అంశంగా మనం ఇక్కడ ద్రవ్యరాశిని చెప్పుకుంటాం. మరి మారేటటువంటి అంశం ఏమిటి అంటే ఆ వస్తువుపై పనిచేసేటటువంటి ఆకర్షణ బలం వలన కలిగేటటువంటి ఒక రాశిని మనం ఇక్కడ భారము లేదా బరువుగా పేర్కొంటాము. ఇక్కడ ఈ భారము లేదా వస్తువు యొక్క భారము లేదా బరువు అనేది ఈ గురుత్వ ఆకర్షణ ప్రభావం వలన మారుతుంది. కాబట్టి పలు పరిస్థితులలో మారేటటువంటి ఒక అంశంగా లేదా అస్థిరమైనటువంటి ఒక అంశంగా మనం ఇక్కడ భారాన్ని పరిగణిస్తాము. మరొక రకంగా దీన్ని చెప్పాలంటే ఏదైనా ఒక వస్తువుని భూమి మీద నుంచి చంద్రునికి తీసుకువెళ్ళినప్పుడు దానిలోని ద్రవ్యరాశి లేదా ద్రవ్య సంచయము లేదా పదార్థ పరిమాణం అనేది మారదు, కానీ దానిలోని భారంలో మార్పు వస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. దీనికి ప్రధాన కారణంగా భూమి యొక్క ఆకర్షణ బలంతో పోలిస్తే చంద్రుని యొక్క ఆకర్షణ బలం కొంత తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ సందర్భంలో భారం విలువ మారుతుంది, కానీ ద్రవ్యరాశి విలువ మారదు అనేటటువంటి అంశాన్ని మనం ఇక్కడ గమనించుకుంటే దీన్ని మనం ఇన్ఫర్మేషన్ ఓరియంటేషన్లో కనుక అడగదలుచుకుంటే క్రింది వానిలో సత్యమైనది ఏది అసత్యమైనది ఏది అనేటటువంటి ఓరియంటేషన్లో కూడా మనం ఇక్కడ ప్రశ్నను ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక్కడ స్థూలంగా చెప్పాల్సి వస్తే విశ్వంలో ఒక వస్తువు యొక్క ద్రవ్యరాశి ఎక్కడైనా ఒకే విధంగా ఉంటుంది, మారదు అనేటటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. చంద్రునిపై గురుత్వ త్వరణం విలువ భూమి యొక్క గురుత్వ త్వరణంలో 1/6వ వంతు ఉంటుంది. కాబట్టి ఒక 60 కేజీల బరువు ఉన్నటువంటి మనిషి లేదా ఒక వస్తువుని చంద్రుని మీదకి తీసుకువెళ్తే ఆ బరువు అనేది 1/6వ వంతు తగ్గుతుంది అనేటటువంటి అంశాన్ని మనం బేరీజ్ వేసుకుంటే అది 10 కిలోల బరువును చూపిస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. చంద్రునిపై వస్తువు భారము భూమిపై వస్తువు భారంలో 1/6వ వంతు ఉండడమే దీని యొక్క ప్రధాన కారణంగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. బలానికి సంబంధించినటువంటి ప్రమాణాలు ఏమున్నాయి అనేటటువంటి ఓరియంటేషన్లో మనకు పలు ప్రశ్నలు వచ్చినాయి. దీనికి న్యూటన్ ప్రమాణాలను అదేవిధంగా కిలోగ్రామ్ భారానికి సంబంధించినటువంటి ప్రమాణాలను మనం ఇక్కడ సూచిస్తాము. దీన్నే కేజీ వెయిట్ లేదా కేజీ ఎఫ్ అంటే ఫోర్స్ అంటాము. ఇక్కడ కేజీ వెయిట్ లేదా కేజీ ఫోర్స్, దీనికి మరొక రకమైనటువంటి ప్రమాణాలుగా గ్రామ్ వెయిట్ లేదా జిఎంఎఫ్ గ్రామ్ ఫోర్స్గా మనం ఇక్కడ చెప్పుకుంటాము. 1 కిలోగ్రామ్ భారం ఈజ్ ఈక్వల్ టు 9.8 న్యూటన్స్కి సమానం అయ్యేటటువంటి పరిస్థితులలో ఇక్కడ మనకి క్వశ్చన్ వచ్చేటటువంటి దాఖలాలు ఉన్నాయి. 1 కిలోగ్రామ్ భారం క్రింది వానిలో దేనికి సమానము అన్నప్పుడు 9.8 న్యూటన్స్కి ఈక్వల్ అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ వస్తువుల యొక్క బలము లేదా భారాన్ని కొలిచేటటువంటి ఒక పరికరంగా మనం ఇక్కడ స్ప్రింగ్ త్రాసును మనం ఇక్కడ చెప్పుకుంటాము. ఈ స్ప్రింగ్ త్రాస్ పనిచేసేటటువంటి సూత్రాన్ని మొట్టమొదటిసారిగా మనకు అందించినటువంటి శాస్త్రవేత్తగా రాబర్ట్ హుక్ని పేర్కొంటాము. ఈ రాబర్ట్ హుక్ పరిశీలన ఆధారంగా ఇక్కడ బరువును కనుగొనేటటువంటి ఈ సూత్రాన్ని మనం హుక్ సూత్రంగా చెప్పుకుంటాం. ఇక్కడ స్ప్రింగ్ యొక్క స్థితిస్థాపక హద్దు మీరనంత వరకు స్ప్రింగ్ను ఒక కొనకు బిగించి రెండవ కొన మీద బలాన్ని కనుక ప్రయోగిస్తే స్ప్రింగ్లోని సాగుదల ప్రయోగించేటటువంటి బలానికి అనులోమానుపాతంలో ఉంటుంది అనేటటువంటి అంశాన్ని మనం హుక్ సూత్రంగా పరిగణిస్తాం. స్థితిస్థాపకత అంటే ఏదైనా ఒక వస్తువు మీద బలాన్ని ప్రయోగించినప్పుడు దాని యొక్క స్థితిలో మార్పు వస్తుందని, తిరిగి ఈ బలాన్ని తొలగించినప్పుడు ఆ వస్తువు యథాస్థితికి వస్తే దానికి ఉండేటటువంటి ఈ ధర్మాన్ని మనం స్థితిస్థాపకతగా మనం ఇక్కడ చెప్పుకుంటాం. ఇక్కడ స్ప్రింగ్ మీద కూడా మనం ఏదైనా ఒక వస్తువును ఉంచినప్పుడు లేదా దాని మీద బలాన్ని కనుక ప్రయోగిస్తే దాంట్లో స్థితిస్థాపక హద్దు మీరనంత వరకు కూడా దాంట్లో సాగుదల వస్తుందని, ఆ బలాన్ని తొలగించినప్పుడు స్ప్రింగ్ యథాస్థానానికి వస్తుందని కనుక మనం భావిస్తే ఈ సందర్భంలో స్ప్రింగ్లోని సాగుదల అనేది ప్రయోగించేటటువంటి బలానికి అనులోమానుపాతంలో ఉంటుంది అనేటటువంటి ఈ సూత్రాన్ని మనం హుక్ సూత్రంగా పేర్కొంటాం. దీన్ని ఇచ్చినటువంటి శాస్త్రవేత్త రాబర్ట్ హుక్. స్ప్రింగ్ త్రాసు పనిచేసేటటువంటి సూత్రాన్ని మొట్టమొదటిసారిగా మనకు అందించినటువంటి శాస్త్రవేత్తగా రాబర్ట్ హుక్ను మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఇక్కడ స్ప్రింగ్లోని సాగుదలకు ఉపయోగించే బలానికి గీచిన గ్రాఫ్లో తిన్ననైన రేఖ అనేది మూల బిందువు గుండా పోతుందని, ఈ మూల బిందువు గుండా పోయేటటువంటి ఈ రేఖనే స్ప్రింగ్ యొక్క క్రమాంకన రేఖాపటంగా మనం ఇక్కడ సూచిస్తామనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. స్ప్రింగ్ యొక్క క్రమాంకన రేఖాపటం అంటే స్ప్రింగ్లోని సాగుదలకు ఉపయోగించే బలానికి సంబంధించినటువంటి గ్రాఫ్ గీస్తే ఇక్కడ ఒక తిన్ననైనటువంటి రేఖ మూల బిందువు గుండా పోతుందని,
ఈ రేఖని మనం స్ప్రింగ్ యొక్క క్రమాంకన రేఖగా మనం ఇక్కడ పరిగణిస్తాం. ఇక్కడ భూమి వలన రెండు ఖగోళానికి సంబంధించినటువంటి విశ్వ గురుత్వాకర్షణ నియమం ప్రకారం ఏ రెండు ఖగోళ వస్తువులైనా ఒకదానినొకటి ఆకర్షించుకుంటాయని చెప్పేసి చెప్పుకున్నాం. అంటే ఈ క్రమంలో భూమి మరియు చంద్రుని కనుక మనం పరిశీలించినట్లయితే భూమి వలన చంద్రునిపైకి కొంత గురుత్వాకర్షణ బలం ప్రయోగించబడుతుంది. అదేవిధంగా చంద్రుడు కూడా భూమి మీద కొంత గురుత్వాకర్షణ బలాన్ని అనేది కలుగజేస్తాడు. ఈ సందర్భంలో భూమి వలన చంద్రునిపై కలుగజేసేటటువంటి గురుత్వాకర్షణ బలం చంద్రునిపై వలన భూమిపై కలుగజేసేబడేటటువంటి గురుత్వాకర్షణ బలానికి సమానంగా ఉంటుంది. కాబట్టి ఆ రెండు వస్తువులు ఆకాశంలో స్థిరంగా ఉండేటటువంటి అంశాలను ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. వాస్తవానికి న్యూటన్ మహాశయుడు యాపిల్ పండు పరిశీలనలో భాగంగా తను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారము భూమి అనేది యాపిల్ పండుని తన వైపుకు లాక్కుంటుంది అనేటటువంటి అంశాన్ని కనుక మనం గుర్తుకు తెచ్చుకుంటే ఇక్కడ చంద్రుడు కూడా తన వైపుకు లాక్కుంటున్నాడు. కాబట్టి ఆ సందర్భంలో మరి పండు భూమి యొక్క ఆకర్షణ బలాలు సమానమా కాదనేటటువంటి ఓరియంటేషన్లో కనుక మనం ఒకసారి ఆలోచిస్తే భూమి ఏ విధంగా అయితే ఆ యాపిల్ పండుని తన వైపు లాక్కుంటుందో యాపిల్ పండు కూడా భూమిని తన వైపు లాక్కుంటుంది. కానీ ఇక్కడ భూమి యొక్క ఆకర్షణ బలం అధికంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ యాపిల్ పండు యొక్క ఆకర్షణ బలం తక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ పండు కానివ్వండి భూమి మీదకి ఏ వస్తువు అయినా సరే భూమి మీదనే పడుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఒకవేళ భూమి యొక్క ఆకర్షణ బలం కంటే పండు యొక్క ఆకర్షణ బలమే ఎక్కువగా ఉన్నటువంటి క్రమంలో అక్కడ పండు వైపుకు భూమి కదిలేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ప్రధానంగా ఎక్కువ ద్రవ్యరాశి ఉన్నటువంటి వస్తువులు తక్కువ ద్రవ్యరాశి ఉన్నటువంటి వస్తువులను తమ వైపుగా లాక్కుంటాయనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఈ సిద్ధాంతాన్ని మనం న్యూటన్ విశ్వ గురుత్వాకర్షణ సిద్ధాంతంగా చెప్పుకుంటాము. దీన్ని ఇచ్చినటువంటి శాస్త్రవేత్తగా న్యూటన్ మహాశయాన్ని చెప్పుకుంటాము. సో ఈరోజు పాఠ్యాంశాలకు సంబంధించి మనం ఇప్పటివరకు మన విశ్వంలో పాఠ్యాంశాలలో భాగంగా భూ కేంద్రక సిద్ధాంతము మరియు జియో కేంద్రక సిద్ధాంతము, తర్వాత కెప్లర్ పరిశీలన ఆధారంగా వచ్చినటువంటి గ్రహ గమన నియమాలకు సంబంధించినటువంటి పరిశీలన మనం ఇక్కడ నేర్చుకున్నాం. దీంట్లో ప్రధానంగా ఏ ఏ సిద్ధాంతాలకు స్పెసిఫిక్గా లేదా ఏ ఏ ప్రత్యేకతలు ఉన్నాయనే అంశాలలో మనకి ఇక్కడ ప్రశ్నలు వచ్చేటటువంటి దాఖలాలు ఉన్నాయి. కాబట్టి భూకేంద్రక సిద్ధాంతానికి మరియు సూర్యకేంద్రక సిద్ధాంతానికి ఉన్నటువంటి ఒక పోలికగా మనం ఇక్కడ అవి రెండు వృత్తాకార కక్షలను అందించినటువంటి భావనలు మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఒకవేళ భేదాలను కనుక మనం పరిశీలించాల్సి వస్తే భూకేంద్రక సిద్ధాంతం అనేది భూమి కేంద్రంగా ఉంటుందని, భూమి కేంద్రంగా ఉంటే భూమి చుట్టూతా మిగిలిన గ్రహాలు మరియు సూర్యుడు వంటి నక్షత్రాలు తిరుగుతున్నాయి అనేటువంటి అంశాన్ని భూకేంద్రక సిద్ధాంతం ఇచ్చిందనేది గుర్తుంచుకోవాలి. అదేవిధంగా సూర్యకేంద్రక సిద్ధాంతానికి సంబంధించి పరిశీలన చూసినట్లయితే సూర్యుడు కేంద్రంగా ఉంటాడని, భూమి వంటి గ్రహాలు మరియు ఇతర గ్రహాలు సూర్యుని చుట్టూతా వృత్తాకార కక్షల్లోనే పరిభ్రమిస్తున్నాయి అనేటటువంటి అంశాన్ని సూర్యకేంద్రక సిద్ధాంతం మనకు అందించింది. అయితే ఈ పరిశీలన తర్వాత వీటి యొక్క రెక్టిఫికేషన్గా మనం ఇక్కడ కెప్లర్ యొక్క గ్రహగమన నియమాల గురించి చెప్పుకుంటాం. తర్వాత న్యూటన్ అందించినటువంటి మరొక విశిష్ట సిద్ధాంతంగా న్యూటన్ విశ్వ గురుత్వాకర్షణ నియమాన్ని మనం ఇక్కడ పరిగణించాల్సి వస్తుంది. దీని ప్రకారము విశ్వంలోని ఏ రెండు వస్తువులైనా ఒకదాన్నొకటి పరస్పరం ఆకర్షించుకుంటాయనేటటువంటి అంశాన్ని ఇక్కడ న్యూటన్ మహాశయుడు ఇవ్వడం జరిగింది. దీంట్లో భాగంగానే విశ్వ గురుత్వాకర్షణ నియమాన్ని, విశ్వ గురుత్వాకర్షణ స్థిరాంకాన్ని అందించినటువంటి విషయాల మీద మనకు ప్రశ్నలు వచ్చే దాఖలాలు ఉన్నాయి. దీనిని భూమి మీదకే మనం కనుక కన్స్ట్రైన్ చేసినట్లయితే, కేవలం భూమికే మాత్రమే పరిమితం చేసినట్లయితే దీనికి సంబంధించినటువంటి బలాన్ని గురుత్వత్వరణము లేదా గురుత్వాకర్షణ బలంగా చెప్పుకుంటాం మనం. సో ఈ గురుత్వత్వరణం యొక్క విలువ ఏ ఏ అంశాల వద్ద ఏ రకంగా మారుతుంది అనేటటువంటి అంశంలో మనకు పలు ప్రశ్నలు వచ్చినాయి. కాబట్టి ఈ అంశాలను మొత్తం మనం ఇక్కడ క్షుణ్ణంగా నేర్చుకున్నాం. కాబట్టి దీనికి సంబంధించి ఎటువంటి క్వశ్చన్కైనా సరే మనం ఇక్కడ ఆన్సర్ చేయడానికి రెడీగా ఉన్నట్లుగానే మనం భావించాల్సి వస్తుంది. తర్వాత చాలా వరకు ఘన పదార్థాలు స్ఫటికాల రూపంలో ఉంటాయని చెప్పేసి అని అనుకుంటాము. ఇక్కడ ఘన పదార్థాల్లోని అణువులన్నీ కూడా ఒక క్రమమైనటువంటి ఆకారంలో త్రిమితీయంలో అంటే 3 డైమెన్షన్లో ఉంటాయి. అదేవిధంగా వీటిలో ఉండేటటువంటి పరమాణువులన్నీ కూడా సమాన దూరాలలో అమరి ఉంటాయి. కాబట్టి ఈ రకమైనటువంటి ఆకృతిని మనము స్ఫటికాకృతి అని చెప్పేసి అంటాం. వాస్తవానికి పరమాణువులలో ఉండేటటువంటి వేలెన్సీ ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా వివిధ శక్తి స్థాయిలను కలిగి ఉంటాయి. ఇక్కడ స్ఫటిక ఆకారంలో కనుక ఈ పరమాణువులను అమర్చినప్పుడు ఆయా ఎలక్ట్రాన్ల యొక్క వేలెన్సీ ఎలక్ట్రాన్ల యొక్క శక్తి స్థాయిలు ఒకదానికొకటి అధ్యారోహణం చెంది ఉంటాయి. కాబట్టి ఈ రకమైనటువంటి అమరికలో అత్యధిక సంఖ్యలో దట్టంగా పేర్చబడినటువంటి ఈ విభక్త శక్తి స్థాయిలని మనం శక్తి పట్టీలు అనేటటువంటి టెర్మినాలజీతోటి మనం ఇక్కడ పరిశీలిస్తాం.
ఇక్కడ శక్తి పట్టీలు అనేవి పరమాణువులు వేలెన్సీ ఎలక్ట్రాన్లకు సంబంధించిన భావనలు కాక ఈ పరమాణువులను మనం స్ఫటికాకృతిలో ఒకదానికొకటి దగ్గరగా క్రమ దూరాలలో లేదా సమాన దూరాలలో అమర్చినప్పుడు ఏర్పడేటటువంటి ఒక అమరికగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఈ శక్తి పట్టీలను. ఇక్కడ ఈ శక్తి పట్టీలు అనేవి ఎలక్ట్రాన్ విన్యాసం ఆధారంగా ఏర్పడతాయి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఈ శక్తి పట్టీల నిర్మాణము ఆ పదార్థం యొక్క విద్యుత్ ప్రవర్తనను నిర్ణయిస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ప్రధానంగా ఈ శక్తి పట్టీలు అనేవి వేలెన్సీ ఎలక్ట్రాన్లు లేక సంయోజక ఎలక్ట్రాన్లకు సంబంధించినటువంటి భావనగా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఈ వేలెన్సీ ఎలక్ట్రాన్లే ప్రవహించినటువంటి క్రమంలో అది విద్యుత్తుగా మనం పరిగణిస్తామని, ఇక్కడ ఈ శక్తి పట్టీల నిర్మాణము ఆ పదార్థం యొక్క విద్యుత్ ప్రవర్తనను నిర్ణయిస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ విద్యుత్ ప్రవర్తనకు ఆధారంగా చేసుకుంటే ఇక్కడ పదార్థాలు అనేవి 3 రకాలుగా మనం విభజించుకున్నాం. వీటిని విద్యుత్ బంధకాలు, విద్యుత్ వాహకాలు, విద్యుత్ అర్ధవాహకాలు అనేటటువంటి అంశాలకు ఇక్కడ మనం గుర్తుంచుకున్నాం. విద్యుత్ బంధకాలను మనం ఇంగ్లీష్ టెర్మినాలజీ పరంగా చూసినట్లయితే ఇన్సులేటర్స్ అని, విద్యుత్ వాహకాలను కండక్టర్స్ అని, విద్యుత్ అర్ధవాహకాలను సెమీ కండక్టర్స్గా మనం ఇక్కడ పరిశీలిస్తాం. విద్యుత్ బంధకాలు అనేవి విద్యుత్ ప్రవహించే వలయం చుట్టూత విద్యుత్ వలయంలో ఎలక్ట్రాన్లు నష్టపోకుండా లేకపోతే విద్యుత్ నష్టం జరగకుండా ఆ వలయం చుట్టూత పూతగా పూయబడేటటువంటి పదార్థాలని మనం ఇక్కడ విద్యుత్ బంధకాలుగా పరిశీలిస్తాము. ఈ విద్యుత్ బంధకాల యొక్క ఉపయోగం మనకు దైనందిన జీవితంలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ఒక్కొక్క రకమైనటువంటి పదార్థానికి సంబంధించినటువంటి ఈ శక్తి పట్టీలను కనుక మనం ఒకసారి గమనిస్తే ఇక్కడ ఘన పదార్థాల్లో ఉండేటటువంటి ఈ శక్తి పట్టీల నిర్మాణాన్ని మనం 3 రకాలుగా చూస్తాం. అందులో ఒకటి వాహక పట్టి, రెండవది సంయోజక పట్టి, మూడవది నిషేధ పట్టి లేకపోతే శక్తి అంతరం అనేటటువంటి అంశాలను ఇక్కడ మనం గమనించుకోవచ్చు. వాహక పట్టీలో ఈ విద్యుత్ ప్రవహింపజేయగలిగేటటువంటి లేదా విద్యుత్ ప్రవాహానికి కారణమయ్యేటటువంటి ఎలక్ట్రాన్లు ఉంటే దాన్ని వాహక పట్టిగా చెప్తాము. వ్యాలెన్సీ ఎలక్ట్రాన్లు ఉండేటటువంటి పట్టీని సంయోజక పట్టి అంటాం, వ్యాలెన్సీ పట్టి లేదా వ్యాలెన్సీ బ్యాండ్ అంటాము. ఇక్కడ నిషిద్ధ పట్టి లేదా శక్తి అంతర పట్టి అనేది మరొక రకమైనటువంటిది. ఈ 3 రకాల నిర్మాణాలను గనక మనం పరిశీలిస్తే ఇక్కడ మొట్టమొదటిగా కనిపించేటటువంటి ఈ భాగాన్ని మనం ఇన్సులేటర్కు సంబంధించినటువంటి శక్తి పట్టి అమరికను మనం చూడవచ్చు. ఇక్కడ పైన ఉన్నటువంటి ఈ భాగాన్ని ఎంటీ కండక్షన్ బ్యాండ్ అంటాము, లేకపోతే దీన్ని వాహక పట్టి అంటాము. సాధారణంగా ఇన్సులేటర్స్లలో లేదా విద్యుత్ బంధకాలలో వాహక పట్టీలో ఉండేటటువంటి ఎలక్ట్రాన్ల యొక్క సంఖ్య శూన్యంగా ఉంటుంది. ఇక్కడ ఉండేటటువంటి ఈ పట్టీ మొత్తం కూడా ఖాళీగా ఉండేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా వ్యాలెన్సీ బ్యాండ్ అనేది ఇక్కడ దిగువన కనిపిస్తుంది. దీంట్లో వ్యాలెన్సీ ఎలక్ట్రాన్స్ మొత్తం కూడా ఇక్కడే ఉంటాయనేటటువంటి అంశాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఈ 2 పట్టీలకు మధ్య అనగా వాహక పట్టి మరియు వ్యాలెన్సీ పట్టీలకు మధ్య సంబంధించినటువంటి శక్తి అంతరము 9 ఎలక్ట్రాన్ వోల్ట్ల కంటే అత్యధికంగా ఉండేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. తర్వాత అర్ధవాహకాలకు సంబంధించినటువంటి శక్తి పట్టి నిర్మాణాన్ని కనుక మనం ఇక్కడ చూస్తే వాహక పట్టీకి మరియు వ్యాలెన్సీ పట్టీకి మధ్యలో ఉండేటటువంటి ఈ నిషేధ పట్టి యొక్క పరిమాణం చాలా తక్కువగా ఉంటుందనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ఇది 1 ఎలక్ట్రాన్ వోల్టుకు ఇంచుమించు సమానంగా ఉండేటటువంటి ఈ శక్తి అంతరాన్ని ఇక్కడ మనం గమనించుకోవచ్చు. ఇక్కడ సెమీ కండక్టర్లలో ఈ ఎలక్ట్రాన్లు వ్యాలెన్సీ బ్యాండ్లో ఉండేటటువంటి ఎలక్ట్రాన్లు కొంత శక్తిని గ్రహించుకొని ఉత్తేజితం చెంది అవి ఈ వాహక పట్టీలోకి చేరేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకుంటే ఈ విధంగా చేరినటువంటి ఎలక్ట్రాన్స్ ఇక్కడ మనకు ఎలక్ట్రిక్ లేదా విద్యుత్ ప్రసారంలో ఉపయోగపడతాయి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. అయితే ఎప్పుడైతే ఈ వ్యాలెన్సీ పట్టీలోని ఎలక్ట్రాన్ వాహక పట్టీలోకి వెళ్తుందో అప్పుడు ఈ వ్యాలెన్సీ పట్టీలో ఉండేటటువంటి అంతకుముందున్న ఎలక్ట్రాన్ యొక్క స్థానాన్ని మనం ఇక్కడ ఒక హోల్గా పరిగణిస్తాము, లేదా అక్కడ ఒక ఖాళీ ప్రదేశం ఏర్పడుతుందని దానిని మనం ఒక హోల్ లేకపోతే ఒక రంధ్రంగా మనం ఇక్కడ పరిగణించవచ్చు. అంటే వ్యాలెన్సీ పట్టీ నుంచి ఎలక్ట్రాన్లు ఉత్తేజితం చెంది వాహక పట్టీలోకి వెళ్ళినప్పుడు లేదా ప్రవేశించినప్పుడు వ్యాలెన్సీ పట్టీలో ఆ ఎలక్ట్రాన్ యొక్క స్థానాన్ని మనం ఇక్కడ హోల్గా పరిగణిస్తాము అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ప్రధానంగా హోల్ అనగా ఏమిటి అనేటటువంటి ఓరియంటేషన్లో మనం ఇక్కడ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు, లేదా సత్య ప్రవచనాలు లేదా అసత్య ప్రవచనాలను ఐడెంటిఫై చేసేటటువంటి క్రమంలో మనకి ఇక్కడ ప్రశ్న రావచ్చు. తర్వాత
కండక్టర్స్ లేదా వాహకాలకు సంబంధించినటువంటి శక్తి అమెరికన్ కనుక చూసినట్లయితే దీంట్లో వాహక పట్టి మరియు వ్యాలెన్సీ పట్టి రెండు కూడా పరస్పరం అధ్యారోహణం చెంది ఉండడం వలన ఇక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ సులభంగా వాహక పట్టీలోకి చేరడం వలన ఇక్కడ విద్యుత్ ప్రసారం అనేది ఎక్కువగా జరుగుతుందనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. క్రింది వానిలో ఏ పదార్థాలలో వాహక పట్టి మరియు వ్యాలెన్సీ పట్టీలు అధ్యారోహణం చెంది ఉంటాయి అనేటటువంటి అంశంలో మనం ఇక్కడ ప్రశ్న ఎక్స్పెక్ట్ చేయవచ్చు. దీనికి సమాధానంగా మనం విద్యుత్ వాహకాలను సమాధానంగా మనం ఇక్కడ గుర్తించాల్సి వస్తుంది. కనిష్ట శక్తి అంతరం 1 ఎలక్ట్రాన్ వోల్ట్ ఉండేటటువంటి ఆ పదార్థాలు ఏ రకానికి చెందినవి అనేటటువంటి ఓరియంటేషన్లో క్వశ్చన్ పడితే దీన్ని మనం అర్ధవాహకాలుగా చెప్పుకుంటాము. ఏ పదార్థాలలో లేదా ఏ విద్యుత్ సంబంధ పదార్థాలలో నిషేధ పట్టి లేకపోతే శక్తి అంతరం యొక్క స్థాయి ఎక్కువగా ఉంటుంది అనే ఓరియంటేషన్లో కనుక క్వశ్చన్ వస్తే దీనికి మనం సమాధానంగా విద్యుత్ బంధకాలను గుర్తుంచుకోవాల్సి వస్తుంది. ఇక్కడ విద్యుత్ పరంగా అధమ ఉష్ణవాహకము ఇక్కడ విద్యుత్ బంధకంగా ప్రవర్తిస్తుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. విద్యుత్తు అధమ వాహకము అంటే ఇక్కడ ఎలక్ట్రాన్ల యొక్క ప్రవాహాన్ని అది నిరోధిస్తుంది లేకపోతే నిషేధిస్తుంది, కాబట్టి ఇవన్నీ కూడా విద్యుత్ బంధకాలుగా ప్రవర్తిస్తాయి అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. మరొక అంశంగా విద్యుత్ బంధకానికి సంబంధించి దీంట్లో నిషిద్ధ పట్టి ఎక్కువగా ఉంటుంది, అదేవిధంగా స్వేచ్ఛ ఎలక్ట్రాన్ల సాంద్రత చాలా తక్కువగా ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. దీంట్లో ఈ విద్యుత్ బంధకాలలో ఎలక్ట్రాన్ల యొక్క సాంద్రత ఎంత అనేటటువంటి ఓరియంటేషన్లో మనం ఇక్కడ క్వశ్చన్ కనుక ఎక్స్పెక్ట్ చేస్తే దీని యొక్క విలువ 10⁷ ఎలక్ట్రాన్స్ పర్ మీటర్ క్యూబ్గా, అంటే ఘనపు మీటరు ఘనపరిమాణం ఉన్నటువంటి ప్రాంతాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే విద్యుత్ బంధకానికి సంబంధించి దీనిలో 10⁷ ఎలక్ట్రాన్స్ ఉండేటట్లుగా మనం ఇక్కడ ఎలక్ట్రాన్ల యొక్క సాంద్రతను మనం గుర్తుంచుకోవచ్చు. ఇక్కడ ఒకవేళ ప్రశ్న కనుక ఎక్స్పెక్ట్ చేసినట్లయితే నిషిద్ధ పట్టి చాలా ఎక్కువగా ఉండేటటువంటిది, అదేవిధంగా స్వేచ్ఛ ఎలక్ట్రాన్ల సాంద్రత అతి తక్కువగా ఉండేటటువంటి పదార్థం ఏమిటి అనేది ఓరియంటేషన్లో మనం ఇక్కడ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. దీనికి సమాధానంగా విద్యుత్ బంధకాలను మనం ఉదాహరణలుగా చెప్తాం. ఇక్కడ విద్యుత్ బంధకం యొక్క శక్తి అంతరం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది 9 ఎలక్ట్రాన్ వోల్ట్ల కంటే ఎక్కువగా ఉండేటటువంటి అంశాన్ని మనం పటం ద్వారా పరిశీలించినాం. ఇక్కడ విద్యుత్ బంధకాలకు ఉదాహరణలుగా చూసినట్లయితే మనం రెగ్యులర్ లైఫ్లో చూసేటటువంటి ప్లాస్టిక్ కానివ్వండి, రబ్బరు కానివ్వండి, చెక్క మరియు వజ్రము ఇవన్నీ కూడా విద్యుత్ బంధకాలకు ఉదాహరణ. కాబట్టే ప్లాస్టిక్ మరియు రబ్బర్కు సంబంధించినటువంటి ఈ తొడుగులను లేదా పూతలను ఈ విద్యుత్ వాహకాల చుట్టూతో మనం అమర్చినప్పుడు లేదా పూతగా పూసినప్పుడు వాటిలలో విద్యుత్ నష్టం అనేది చాలా తక్కువగా జరుగుతుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. విద్యుత్తు అనవసరమైన స్థానాలకు ప్రవహించకుండా నివారించుటకు, విద్యుత్ అఘాతాల నుంచి రక్షించబడడానికి విద్యుత్ తీగలకు మనం పూతగా ఉపయోగించేటటువంటి పదార్థాలనే ఈ ప్లాస్టిక్ రబ్బర్ సంబంధితమైనటువంటి విద్యుత్ బంధకాలుగా మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. తర్వాత విద్యుత్ వాహకాలకు సంబంధించినటువంటి ప్రాథమిక అంశాలను కనుక మనం పరిశీలించినట్లయితే ఈ వాహకాలలో స్వేచ్ఛ ఎలక్ట్రాన్లు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి, అదేవిధంగా ఎలక్ట్రాన్ల యొక్క సాంద్రత ఎక్కువగా ఉంటుంది అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. వాహకాలలో స్వేచ్ఛ ఎలక్ట్రాన్ల సాంద్రతను కనుక మనం పరిశీలించినట్లయితే ఇది 10⁻28 మీటర్ క్యూబ్గా మనం ఇక్కడ చూడవచ్చు. అంటే 1 మీటర్ క్యూబ్ ఘనపరిమాణాన్ని కనుక మనం పరిశీలిస్తే విద్యుత్ వాహకాలకు సంబంధించి దీంట్లో ఉండేటటువంటి ఎలక్ట్రాన్లు 10⁻28గా మనం ఇక్కడ పరిగణించవచ్చు. తర్వాత సంయోజక పట్టి మరియు వాహక పట్టి అతిపాతం చెందేటటువంటి పదార్థాలని మనం వాహకాలుగా పరిశీలించాం ఇందాక పటంలో. ఇవి ఓవర్ ల్యాప్ చెందినటువంటి ఈ పట్టీల అమరిక మనకు కేవలం వాహకాలలో మాత్రమే కనిపిస్తుంది. మరి ఒక ముఖ్యమైనటువంటి స్పెసిఫికేషన్ ఇక్కడ వాహకాలకు సంబంధించి కనుక మనం గమనించినట్లయితే నిషిద్ధ పట్టి ఉండనటువంటి వాహకంగా మనం వీటిని గమనించవచ్చు. వాహకాలలో నిషిద్ధ పట్టి ఉండదు అనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి. ప్రధానంగా వాహకాలు విద్యుత్తును తమ గుండా ప్రవహింపజేస్తాయని, వీటిలలో స్వేచ్ఛ ఎలక్ట్రాన్ల యొక్క సాంద్రత ఎక్కువగా ఉంటుందని, అదేవిధంగా సంయోజక పట్టి మరియు వాహక పట్టీలు అతిపాతం చెంది ఉంటాయని, అదేవిధంగా వాహకాలలో నిషిద్ధ పట్టి ఉండదు అనేటటువంటి అంశాలను మనం ఇక్కడ కీలకంగా మనం పరిగణించాల్సి ఉంటుంది. అయితే అత్యుత్తమ విద్యుత్ వాహకాలకు సంబంధించినటువంటి పలు ఎగ్జాంపుల్స్లలో పలు పరీక్షలలో ప్రశ్నలు వచ్చినాయి కాబట్టి ఇక్కడ అత్యుత్తమ విద్యుత్ వాహకంగా మనం వెండిని పరిగణిస్తాము. అయితే వెండికి ఖర్చు ఎక్కువగా ఉంటుంది లేదా ఎక్స్పెండిచర్ ఎక్కువ అవుతుంది కాబట్టి వెండికి సంబంధించినటువంటి లోహాన్ని ఇక్కడ విద్యుత్ పరికరాలకు ఉపకరణాలకు వాడకుండా రాగి తీగలను ఎక్కువగా వాడతారు. వెండి తర్వాత అత్యుత్తమైనటువంటి విద్యుత్ వాహకంగా మనము రాగిని పరిశీలిస్తాము.
ఇక్కడ రా వెండితో పోలిస్తే రాగి యొక్క ఖర్చు లేకపోతే దాని యొక్క కాస్ట్ తక్కువగా ఉంటుంది కాబట్టి వెల తక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్లలో లేకపోతే ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్లలో రాగిని అత్యధికంగా వాడేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. తర్వాత ఇనుము, అల్యూమినియం ఇవి కూడా ఉత్తమ విద్యుత్ వాహకాలకు ఉదాహరణలుగా మనం చెప్పవచ్చు. ప్రధానంగా లోహాలన్నీ కూడా చాలా వరకు విద్యుత్ వాహకాలుగా ప్రవర్తిస్తాయనేటటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తుంచుకోవాలి.